మామూలుగా అయితే దీవాళిని మన హీరోలు పెద్దగా పట్టించుకోరు. పెద్ద హీరోలు ఎవ్వరూ రారు. కానీ రెండేళ్లుగా సీన్ మారిపోయింది. దీవాళికి వరుస సినిమాలు వస్తున్నాయి. ముఖ్యంగా లాస్ట్ దీవాళి అదిరిపోయింది. మరి ఈ ఏడాది ఎలా ఉండబోతుంది? లాస్ట్ ఇయర్ మాదిరే ఈసారి వచ్చిన సినిమాలని అదరగొడతాయా? 2024 దివాళీ చాలా రోజుల పాటు గుర్తుండిపోయింది. గతేడాది పండక్కి విడుదలైన కా, లక్కీ భాస్కర్, అమరన్ సినిమాలు అద్దిరిపోయాయి. ముఖ్యంగా అమరన్ అయితే 300 కోట్లకు పైగా వసూలు చేసింది. అలాగే కా 50 కోట్లు, లక్కీ భాస్కర్ 100 కోట్లు వసూలు చేశాయి. ఈసారి మిత్రమండలి, తెలుసు కదా, డ్యూడ్, కే ర్యాంప్, తామా లాంటి సినిమాలు క్యూ కట్టాయి. అక్టోబర్ 15 నుండే పండగ సందడి కనిపిస్తుంది. మిత్రమండలికి ముందు రోజే ప్రీమియర్స్ వేస్తున్నారు మేకర్స్. బన్నీవాసు కూడా ఈ సినిమాపై కాన్ఫిడెంట్ గా కనిపిస్తున్నారు. అలాగే ట్రైలర్ విడుదలయ్యాక తెలుసు కదాపై అంచనాలు పెరిగిపోయాయి. జాక్ తో ఫ్లాప్ ఇచ్చిన సిద్ధు ఈ సినిమాతో కంబ్యాక్ ఇవ్వాలని చూస్తున్నారు. అక్టోబర్ 17న రానుంది తెలుసు కదా. అక్టోబర్ 17నే రాబోతోన్న మరో సినిమా డ్యూడ్. లవ్ టుడే, డ్రాగన్ సినిమాలతో తెలుగులోను మంచి ఇమేజ్ తెచ్చుకున్న ప్రదీప్ రంగనాథన్ హ్యాట్రిక్ కోసం ట్రై చేస్తున్నారు. అలాగే గత దివాళికి కా సినిమాతో ఖతర్నాక్ హిట్ కొట్టిన కిరణ బవరం ఈసారి కే ర్యాంప్ అంటున్నారు. అక్టోబర్ 21న తామా రానుంది. దీనిపైన అంచనాలు బాగానే ఉన్నాయి.